నియోజకవర్గం మొత్తం వచ్చింది 550 కోట్లు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు సారు. దాంతోనో ప్రతి గ్రామంలోనో ప్రతి ఇంటికి వీటి ఆధారం పల్లెల్లో కాదు టౌన్ లో కానీ ప్రతి ఇంటికి నీళ్ళు వస్తామమ్మా. 3 ఏళ్ళు టైం పడుతుంది, ఒక రోజు కాదు 3 ఏళ్ళు టైం పడుతుంది. వస్తుంది జగన్మోహన్ రెడ్డి మీకు 1000 రూపాయలు పెంచకి 5 ఏళ్ళు చేశాడు. ఇస్తారమ్మా 16 నుంచి బస్సు పిల్లలు ఎంతమంది? మగ పిల్లలు 4 ఆడపిల్లలు. నువ్వు ముసలాత్రంటే ఇట్లా ఉంటది. 4000 పెన్షన్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు సార్. నీకు సిలిండర్ కు 3 సిలిండర్లు ఇస్తాడు. సంవత్సరం వస్తే 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తాడు. అదే సార్ నీకు వంటకి 3 సిలిండర్ సరిపోతుంది కదా. మళ్ళా భూమి ఉంది కదా, నీకు భూమి ఉంది కదా. మళ్ళా 2 ఎకరాలకి ఏమన్నా 2 ఎకరాలు సాగుతారు. అందుకే ఇప్పుడు నీకు ఇంతకు ముందు లావు బియ్యంతో అన్నం పెడుతున్నారు, ఇప్పుడు సన్న బియ్యంతో అన్నం పెడుతున్నారా ఇప్పుడు స్కూల్లో? బాగుందా భోజనం? బాగుందా? గట్టిగా చెప్పు. ఏం పేరు నీ పేరు? ఏ స్కూల్? ఇంతకు ముందు ఇప్పుడు నీకు గవర్నమెంట్ బ్యాగ్ ఇచ్చింది కదా, ఆ బ్యాగ్ లో ఇంతకు ముందు దాని మీద ఏమైనా జగన్ బొమ్మలు కానీ జగన్ కలర్ కానీ ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు బాగున్నాయి బ్యాగులు? అప్పుడు బాగున్నాయి. తర్వాత స్కూల్ యూనిఫామ్ లేదా నీకు? ఇంకా మరి యూనిఫామ్ వేసుకున్నావు కుట్టి చేయించావా? ఇప్పుడు డిక్షనరీలు ఇచ్చారా మీకు? లేదా బుక్కులు అన్ని ఇచ్చారు కదా, దాని మీద ఎక్కడ కానీ ప్రభుత్వం అంటే వైసీపీ కానీ టీడీపీ కానీ గుర్తులు కానీ బొమ్మలు కానీ ఏమి లేవు కదా. బాగుంది కదా ఇప్పుడు అంతా భోజనాలు కానీ ఇద్దరు కానీ అంతా. ఇప్పుడు లోకేష్ బాబు ఇచ్చినవన్నీ బాగున్నావా లేదా మీకు? అప్పుడు బాగున్నావా ఇప్పుడు బాగున్నావా? రైట్ అమ్మా.